పూర్వ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ రేపు మతిస్థిమితం అన్నది తప్పింది. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తిరుపతి లడ్డు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు మీద నిన్నటి నుంచి ఒక కొత్త రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ రాజకీయం మొదలుపెట్టిన మొగోడు ఎవడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక డైవర్జన్ పాలిటిక్స్ అనేది నిన్న ప్లే చేసిండు. ఎంత దారుణము అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. నిజంగా రాజకీయాల కోసం నీచానికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిండు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎక్స్ చైర్మన్ అయినటువంటి మన వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు కూడా చేసిండు. అసలు చంద్రబాబు ఏమన్నాడు, దీనికి వైవి సుబ్బారెడ్డి గారు ఏం ప్రతిస్పందించిండు, అసలు నిజాలేంటి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క నిజాలేంటి అన్న విషయంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ డైవర్జన్ పాలిటిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నాడు, ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చంద్రబాబు ఏమన్నాడు, దాని తర్వాత నేను అసలు నిజమేందో బయటపెడతా. ముందుగా ఒకసారి వినండి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నా. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూలో ఏదైతే నెయ్యి ఉంటుందో ఆ నెయ్యి ప్లేస్లో యానిమల్ ఫ్యాట్ అనేది వాడిరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, ఎందుకు అంటే మనిషి పుట్టినోడు ఎవడు ఈ పని చేయడు. ఎందుకు చేయడంటే రాజకీయాలకి దేవుళ్ళని లాగరు. మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి భిన్నం. ఆయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మన వెంకన్నని, మన అలవేలు మంగమ్మని ఇద్దరిని కూడా ఈ రాజకీయాలకి లాగేసిండు. ఎంత దారుణం అంటే ఈయన ఆరోపించిన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు ఒక సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు నిన్న 2 ట్వీట్లు చేసిండు. ముందుగా ఏంటి ఈ ట్వీట్లు ఒకసారి మీరు చూడండి. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. ఇది నిజంగా దారుణం, పెద్ద పాపం చేశాడు చంద్రబాబు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టిన వారెవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. ఇది ఒక ట్వీట్ అన్నది నిన్న వైవి సుబ్బారెడ్డి గారు చేయడం జరిగింది. దీనికి సేమ్ 2వ ట్వీట్ కూడా చేసిండు కంటిన్యూషన్గా. రాజకీయం లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడనని మరొకసారి నిరూపితమైంది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వైవి సుబ్బారెడ్డి గారు ఒక సవాల్ అనేది విసరడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఏంటి అర్థం చేసుకునే విషయం అంటే, ఎప్పుడైనా సరే ఏదైతే మన భక్తి శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రాజకీయాలు చేయకూడదు. ఇదొకటి. రెండవ విషయము, వైవి సుబ్బారెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా అన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం, రాజకీయాలు అన్నిటి పక్కన పెట్టేద్దాం. మనిషి ఎవడైనా సరే పుట్టినోడు ఈ పని అనేది చేయడు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్ర దేవస్థానం. అక్కడ మనం మన కష్టాల్ని తీసుకెళ్ళి దేవుడి ముందల చెప్పుకుంటాం. అయ్యా మాకు ఈ కష్టం ఉంది, మా కష్టాన్ని దూరం చేయ దేవుడా అనుకుంటాం. అట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి నీచమైన పని ఎవడు చేయడు. ఏ పార్టీ వాళ్ళు కూడా చేయడు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా చేయరు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చేసిండా అంటే నేనే అపోజ్ చేస్తా, లేదు చేయడు, ఎవ్వరూ చేయరు ఇట్లాంటి పని అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా ఒక నీచమైన పాలిటిక్స్కి తెరలేపిండు. ఇది కాకుండా ఈరోజు న్యూస్ పేపర్లు మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి, ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒక న్యూస్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది న్యూస్. తిరుమల లడ్డు అపవిత్రం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఆయన రాయడం జరిగింది. వైసీపీ హయాంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇది కొంచెం
జాగ్రత్తగా చూడండి. అంటే ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారంట. అది కాకుండా అన్న ప్రసాద నాణ్యత తగ్గించారు, ఇదొకటి రాసిండు. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చాక మంచి నెయ్యి తెప్పించాం సీఎం చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మంచి నెయ్యి అనేది తెప్పించారంట. అంతకుముందు మంచి నెయ్యి వాడలేదంట. నిజంగా ఎంత దరిద్రము అంటే ఇట్లాంటి రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఏందా విషయం అంటే, సరే ఇప్పుడు జరిగిన విషయం అది అబద్ధము, చంద్రబాబు రాజకీయాలకి చేస్తున్నాడు, ఇది ఒక డైవర్జన్ పాలిటిక్స్. ఎందుకు డైవర్ట్ చేస్తున్నాడు టాపిక్ని నేను చెప్తా. అంతకంటే ముందు 2015లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వీడియో అనేది కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. ఈ సంఘటన ఏంటో. గుర్తువిప్పుతున్న విజయవాడ పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి. విజయవాడకు చెందిన నకిలీ నెయ్యి సూత్రధారి ఆవుల ఫణీంద్ర నెట్వర్క్ ను ఛేదిస్తున్న పోలీసులు తిరుమలకు చెందిన పైడిపాల త్రినాథ్తో అతనికి సంబంధాలున్నట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ అధికారి సహకారంతో వీరిద్దరూ కల్తీ నెయ్యిని తిరుమల దేవస్థానానికి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని కొంతకాలంగా కొనుగోలు చేస్తోంది. దీంతో నకిలీ నెయ్యి ముఠా కూడా అదే బ్రాండ్ పేరుతో రోజుకు 2 ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. రోజుకు 2 ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చారు. అంటే లడ్డూ తయారీకి, అంటే ప్రసాదం తయారీకి వాడినటువంటి నెయ్యి కల్తీ చేశారు. అది జంతువు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కూడా తెలియదు, ఇంకా ఏదో దరిద్రం అది కూడా తెలియదు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2015లో. 2015లో ముఖ్యమంత్రి ఎవరు ఉండే? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉండే. అట్లా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లా చేసిర్రు, మీరు చేసిన దరిద్రము, మీరు ఇంత గలీజ్ పని చేసిర్రు, పవిత్రతను మొత్తం పాడు చేసిర్రు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మీద ఆరోపణలు చేయాలా? ఇది ఎవడో గాడిద నా కొడుకు, పనికిమాలిన నా కొడుకు, అసలు మనిషి పుట్టని నా కొడుకు చేసి ఎవడన్నా తప్పు చేస్తే వాడిని అక్కడ శిక్షించడం మానేసి వాడు చేసిండు వీడు చేసిండు ఒక పార్టీకి దాన్ని అచ్చేయడము ఇచ్చేయడము, ఇది నిజంగా దారుణం. ఇది 2015లో జరిగింది సంఘటన. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అన్నది దీన్ని డ్యామేజ్ చేసే ఒక పని అన్నది ఇక్కడ జరిగింది. కానీ నేను 2015లో జరిగేటువంటి సంఘటన మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని నిందించను. ఎందుకంటే ఎవరో మనిషి కూడా ఈ పని చేయడు. వీడు చేసినప్పుడు గాడిద నా కొడుకు, మనిషికి పుట్టల గాడిదకి పుట్టిండు. ఆ విషయం చేసినోడిని మనం అనాలి. కానీ ఇక్కడ రాజకీయం చేసి మొత్తానికి అసలు లేని సంగతి ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఇక్కడ చూడండి నాణ్యత లేని ప్రసాదాలు పెడుతున్నారు. ప్రభుత్వం మీద అంటే పూర్వ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ రేపు మతిస్థిమితం అన్నది తప్పింది. ఇది నేనంటలేనండి, మళ్ళీ నేను అంటున్నాను చెప్పేసి మీరు నన్ను తిట్టారు. సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆయన ఇంత పెద్ద న్యూస్ రాస్తే సాక్షి ఊరుకుంటాడా? సాక్షి ఇంకో న్యూస్ రాసిండు. ఇక్కడ చూస్తే దుర్మార్గం మహాపచారం అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. మహాప్రచారం కాదు, మహాపచారం. ఏంటి అంటే తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇది నిజంగా దారుణం. కొంచెం పెద్దగా చేస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ లైన్ చూడండి. తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు. రెండో లైను ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు. ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనం చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మాజీ చైర్మన్లు, టీటీడీకి మాజీ చైర్మన్లు. వీళ్ళిద్దరూ నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటను ఖండించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని వేసుకున్నారు ఇద్దరు కలిసి. ఏం వేసుకున్నారో ఒకసారి చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపాటు. ఎందుకు మండిపాటు అంటే ఏమాత్రం విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళిద్దరూ వేసుకుంటున్నారు. నిజమే కదా, దేవుణ్ణి సైతం వదిలిపెట్టని వ్యక్తి, అట్లాంటి వ్యక్తికి అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత అన్నది ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవది, రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతానని మరోమారు నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక నేను చూపించిన ట్వీట్లో మన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట ఇది. దాని తర్వాత అలిపిరి ఘటనలో దేవుడి దయ వల్లే బతికి బయటపడి ఇప్పుడు ఇలా దారుణ వ్యాఖ్యలు అని చెప్పేసి, అంటే అలిపిరి బంబ్లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు అలిపిరిలో దేవుడి దయ వల్లనే నేను బయటపడ్డా అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని ఇప్పుడు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ చెప్పడం జరిగింది. ఓకే, ఇలా అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనం అవుతారు.
ఎప్పుడైనా సరే ఎవరితోటైనా పెట్టుకోవచ్చు, కానీ దేవుడితోటి పెట్టుకోవద్దు. దేవుడితోటి పెట్టుకుంటే ఇట్లా అన్యాయమైన మాటలు మాట్లాడితే సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అది కాకుండా తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాన్ని చంద్రబాబు చేసిన విష ప్రచారాలు ఇన్ని కావు అంటున్నాడు. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిండు, నేనే చదవడం లేదండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్ని కావు, చాలా దారుణంగా ఇన్ని ప్రచారాలు జరిగాయి. సరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఇది ఒక డైవర్జన్ పాలిటిక్స్ అండి. ఎంత డైవర్జన్ పాలిటిక్స్, ఎంత దారుణం అంటే నెక్స్ట్ పేజీలో ఇక్కడ మన సాక్షిలోనే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ డైవర్జన్ పాలిటిక్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అన్న విషయము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఓకే, ఇక్కడ చూసుకుంటే తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని వాడుకుంటే అలాంటి ఆరోపణలు చేసిన వాడిని భగవంతుడు క్షమించడు. ఇక్కడ మనకు అనిపిస్తున్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో ఎలాంటి సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకొని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయము ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుమలలో అన్నప్రసాదాలు ఎవరైతే తయారు చేస్తారో అధికారులకి ప్రమేయం ఉండదు. ఎవరు చేస్తారంటే పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్ఠకి చేరాయి. ఇది నిజంగా దారుణం. ఇక్కడ ఒక్క విషయం అన్నది చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక్కసారి గమనిస్తే పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలన్నీ తయారవుతాయి. నిజంగా ఎవరైతే శ్రీ వైష్ణవులు ఉన్నారో, ఈ పదార్థాలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు జస్ట్ నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని చూసి చెప్పేస్తారు. వాళ్ళంత ఎక్స్పీరియన్స్ జస్ట్ చూసి చెప్పేస్తారు. ఎంత పెద్ద ల్యాబ్కి నువ్వు పంపించు, ఎంత పెద్ద మెషినరీస్ వాడు, ఇది కరెక్ట్ నెయ్యా కాదా అని చెప్పేసి ల్యాబులు రిపోర్ట్ ఇవ్వడం పక్కన పెట్టేస్తే అక్కడ వీళ్ళు అంటే శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ప్రసాదాలు తయారు చేస్తారో వాళ్ళంత ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు నెయ్యి చేతిలో పట్టుకోవడం కాదు, జస్ట్ చూసి చెప్తారు ఇది ఒరిజినల్ నెయ్యా కాదా అని చెప్పేసి. సరే, ఇదొకటి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రాజకీయం ఏంటి అంటే, రాజకీయం ఎంత దారుణం అంటే ఎందుకు ఈ డైవర్జన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు? ఎందుకు అంటే ప్రజలు ప్రశ్నిస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరిని ప్రశ్నిస్తారు ప్రజలు అంటే, ఇక్కడ చూడండి, దేన్ని ప్రశ్నిస్తారు అంటే దీన్ని ప్రశ్నిస్తారు ప్రజలు. ఈ సూపర్ 6 అన్న ఈ మన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను ప్రశ్నిస్తారు. ఈ హామీలను ప్రశ్నించకుండా డైవర్జన్ పాలిటిక్స్ చేయాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదో బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోయాడు. ఏంటంటే తిరుపతి లడ్డూలో ఏదో అది జరిగింది అని చెప్పేసి. కానీ అందులో ఎట్లాంటి నిజం అన్నది లేదు. ఈ సూపర్ 6 మాత్రం నిజము. వీటిని ప్రజలు ప్రశ్నించకూడదు అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకం. ఇది కూడా నేను చెప్పడం కాదండి, ఈరోజు సాక్షిలోనే వచ్చింది. అదే కాకుండా రెండో డైవర్జన్ ఏంటంటే మొన్న విజయవాడ ఫ్లడ్స్లో అమరావతి గురించి మాట్లాడిన వాళ్ళ నోళ్ళకి నేను తాళం వేస్తా అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం కొంతకాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలు తావు తీస్తుందన్నారు. ఇక్కడ సాక్షిలో రాసిన మాట నేను ఇందాక చెప్పిన. చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి ఏదైతే ఉందో నిజంగానే దారుణంగా తయారవుతుంది. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదనడము, వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరూ కళ్ళకి కనిపిస్తున్నా ఆ మాటంటే నోళ్లకి తాళాలేస్తానని హెచ్చరించడము, వరద బాధితులను ఆదుకోవడంలో వైఫల్యము, ఇక్కడ చూడండి వైఫల్యము, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటే ఆయన ఏజ్ రీత్యా
నేను చెప్పేది, ఇక్కడ సాక్షి చెప్పేది, నేను చెప్పేది కదా సాక్షి చెప్పేది. ఏజ్ రీత్యా కొంచెం ఆయనకి వయసు అయిపోయింది, అందుకే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. సరే, ఏదేమైనా కూడా రాజకీయాలకి టీటీడీని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లాగి చంద్రబాబు నాయుడు గారు ఒక పాపం చేసిండు. ఇది నిజంగా తప్పు కాదండి, తప్పు కాదు, పాపం. పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ చేయడం అన్నది కష్టం. ఎందుకంటే ఈ పాపం చేసింది దేవుడి పైన కాబట్టి ప్రాయశ్చిత్తం అన్నది దేవుడే చేయాలి. మనుషునికి ఒక మనిషికి నేను ఒక నష్టం చేస్తా, వెళ్ళి ఆ మనిషిని క్షమాపణ కోరితే ఆ నష్టం అన్నది ఆ మనిషి క్షమించేస్తే అయిపోద్ది. కానీ మీరు దేవుడికి వ్యతిరేకంగా, అంటే దేవుడి లడ్డూకి వ్యతిరేకంగా ఇంత పెద్ద మాట మాట్లాడారు అంటే నిజంగా ఇది దారుణము. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి దీని మీద ప్రజలందరికీ, ముఖ్యంగా దేవుడికి క్షమాపణలు చెప్పాలి. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను కుటుంబంతో పాటు వచ్చి ఆ దేవుడి సన్నిధిలో నేను ఏంటి అంటే ప్రామిస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నీకు దమ్ముంటే నువ్వు కూడా కుటుంబంతో సహా రా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాలెంజ్ అనేది విసిరిండు వైవి సుబ్బారెడ్డి గారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమైతే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. నిజం కాకపోతే ఆ దేవుడి సన్నిధిలో క్షమాపణ అన్నది దేవుడికి కోరుకోండి, ప్రజలకు కోరుకోకపోయినా దేవుడికి కోరుకోండి. లేకపోతే నిజంగా ఈ వయసులో ఇట్లాంటి పనులు చేయకూడదండి. ఎందుకు అంటే దేవుడి దయ వల్లనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినరు, దేవుడి దయ వల్లనే ఈరోజు మళ్ళీ మీకు పాత ఖ్యాతి అన్నది వచ్చింది. అట్లాంటిది అదే దేవుడికి నమ్మక ద్రోహం అన్నది నిజంగా మహాపాపము. దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇప్పటికిప్పుడే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.